అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్టరీ పరిసరాల్లో దట్టమైన పొగ వ్యాపించడంతో పాటు ఘాటైన వాసనతో స్థానికులు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇప్పటి వరకు 42 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. ప్రస్తుతం 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, 27 మంది కార్మికుల ఆచూకీ తెలియరాలేదని కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకు 57 మంది సురక్షితంగా ఇంటికి చేరుకున్నారని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. ఇక కాసేపట్లో ప్రమాద స్థలాన్ని సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించనున్నారు. మృతుల కుటుంబ సభ్యులను, గాయపడిన బాధితులను సీఎం పరామర్శించనున్నారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి బాసిద్ అందిస్తారు. బాసిద్ చెప్పండి, పాశమైలారంలో పెను విషాదం జరిగినట్లుగా కూడా తెలుస్తోంది. అలాగే చూస్తూ ఉన్న మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉంది. అసలు అప్డేట్స్ ఏంటి? అక్కడక్కడ మృతదేహాలు కూడా ముద్దలుగా పడిన ఘటనలు కూడా చూస్తూ ఉన్నాం. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించినట్టుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? బ్రాహ్మణి, నిన్న జరిగిన ప్రమాద ఘటనలో ఇప్పటికీ 37 మంది చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించలేదు. ఇంకా ప్రస్తుతం అయితే ఈ ప్రమాద స్థలిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫిగర్ మొత్తం 143 మంది కార్మికులు ఆ టైంలో పనిచేస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే అక్కడ జరుగుతున్న ఘటన సీఎం కొద్దిసేపట్లో రాబోతున్నారు కాబట్టి ఇక్కడ పోలీసులు కూడా. ఎస్ బాసిద్ చెప్పండి. రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. రెస్క్యూ ఆపరేషన్ లో పూర్తిగా నిన్న ఆ ఘటన జరిగిన సమయంలో 143 మంది కార్మికులు పనిచేసినట్టు సమాచారం ఉంటుంది. మొత్తం 34 మంది కార్మికులు గాయాలయ్యాయి. ప్రస్తుతం అయితే అక్కడ ఆ పొజిషన్ లో 57 మంది ఉన్నట్టు సమాచారం అందింది. జరిగిన ఘటన స్థలిలో 32 మంది శిథిలాల కింద శవాలుగా బయటపడ్డ సమాచారం ఉంది. ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ పరిస్థితి చూస్తుంటే ఇక్కడ సీఎం రాకతో భారీగా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం వచ్చి మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశాలు కూడా కల్పిస్తున్నాయి. ఈ ప్రస్తుతం అయితే ఈ ఘటన కొద్దిసేపట్లో ఈ శిథిలాల కింద మరి కొన్ని మృతదేహాలు బయటపడే అవకాశం ఉన్నట్టు కూడా సమాచారం ఉంటుంది. ఈ ప్రస్తుతం ఇక్కడ ఈ లొకేషన్ లో చూస్తుంటే, ఈ ఘటన జరిగిన స్పేస్ లో చూస్తుంటే ఇంకా మృతదేహాలు తీయడానికి కూడా జేసీబీలు కూడా బాగా పనిచేస్తున్నాయి. దాంతో పాటు సింగరేణి నుంచి వచ్చిన కార్మికులు కూడా బాగా శ్రమిస్తున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ రెవెన్యూ అధికారులతో పాటు పోలీసు ఐజీతో పాటు ఇక్కడ ప్రస్తుతం ఘటనా స్థలానికి చేరుకున్న గడ్డం వివేక వెంకటస్వామితో పాటు ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై వివేక వెంకటస్వామి మరియు అక్కడ వచ్చిన ఇన్ఛార్జీలు వివేక్ మంత్రి ఇక్కడ చూస్తున్నారు. ఇక్కడ సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి, సహాయక చర్యల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మృతదేహాలను తీయాలని చెప్పి వాళ్ళు ఆదేశించడం జరుగుతుంది. బ్రాహ్మణి, అయితే బాసిద్ చెప్పండి, ఇక అంటే తెలంగాణ చరిత్రలోనే ఒక భారీ రసాయన పేలుడుగా కూడా దీన్ని చెప్తూ ఉన్నారు. అంటే దాదాపు 2 కిలోమీటర్ల మేర భూమి కంపించింది పేలుడు జరిగినప్పుడు కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఎలా చూసుకోవాలంటారు? ఎవరిది తప్పిదం అనుకోవాలి? ఈ ఘటనకు సంబంధించి ఏవైనా లోపాలు ఉన్నాయా? దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా తెలుసా బాసిద్? ఆ ప్రమాద స్థలిలో జరిగిన ఈ ఘటన ఫస్ట్ రియాక్టర్ బ్లాస్టింగ్ అని అనుకున్నారు, కానీ రియాక్టర్ బ్లాస్టింగ్ కాదు. ఇది ఆ పౌడర్ ను అక్కడ స్టోరేజ్ చేసే తరుణంలో ఆ పౌడర్ తయారయ్యే దగ్గర హీట్ పెరగడంతో 700 నుంచి 800 సెంటీగ్రేడ్ హీట్ ఒక్కసారిగా పెరగడంతో అక్కడ ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో
రియాక్టర్ పేలితే ఇంత తీవ్రత ఉండకపోవచ్చు, ఇంతమంది చనిపోకపోవచ్చు. ప్రస్తుతం అయితే ఈ ఘటన ఆ రియాక్టర్ పక్కన ఉన్న పౌడర్ స్టోరేజ్ తో ఆ ఫర్నస్ ఆయిల్ కూడా అక్కడ బ్లాస్ట్ కావడంతోనే మంటలు చెలరేగాయి. మంటలతో పాటు ఈ మంటలు చిక్కుకున్న అక్కడ ప్రజెంట్ పనిచేసే 57 మందిలో ప్రస్తుతం అయితే ఇప్పుడు 38 మందికి చేరుకున్నారు. 38 మంది మృతదేహాలు బయటికి తీసి వాళ్ళు పోస్ట్ మార్టం నిమిత్తం పటాన్చెరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు అసలు యాక్చువల్లీ చూడాలనుకుంటే ఈ ఘటన ఈ ప్రాంతంలో పరిశ్రమల్లో పేలుతూనే ఉంటాయి, కానీ తెలంగాణ వ్యాప్తంగా జరిగిన ఈ పరిశ్రమల్లో ప్రమాదంలో ఇది మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుందని చెప్పి మనం చెప్పొచ్చు. ఆ పాషమైలారం ప్రాంతంలో కాకుండా మొన్న దౌలతాబాద్ నర్సాపూర్ ఏరియాలో కూడా ఒక పరిశ్రమలో బ్లాస్టింగ్ జరిగింది. ఆ బ్లాస్ట్ లో కూడా 5 చనిపోవడం జరిగింది. కానీ ఇంత పెద్ద ఘటన 35 మందికి ఒకేసారి బిల్డింగ్ కుప్పకూలి మృతదేహాలు శిథిలావస్థలో చిక్కుకుపోవడం, ఇంత రెస్క్యూ ఆపరేషన్ చేయడం ఇదే మొట్టమొదటిసారి అని కూడా చెప్పొచ్చు. బ్రాహ్మణి. రైట్ బాసిత్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.